నవ్వులు నవ్వుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కరెక్ట్ ఏమో, ఇదే మంచిదేమో, ఇదే మా నాయకుడికి ఇదే ఇష్టమేమో అని చెప్పి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు అలా ప్రవర్తించకూడదు అనేటువంటి విధానం చెప్తూనే తమ దగ్గరకు వచ్చినటువంటి ఏ అయితే వస్తున్నాయో ఎమ్మెల్యేల మీద అవన్నిటి మీద కూడా ఖండిస్తా, ఖచ్చితంగా అలా ఉండకూడదనే విషయాన్ని చంద్రబాబు గారు నేను చెప్పడం జరిగింది. అంటే మీరు ఇలా చెప్తున్నారు, ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు అవి చూస్తే తిట్టాలి, తిట్టిన వీడియోస్ని అధిష్టానానికి పంపాలి అంటే అలాంటి రూల్ పెట్టారు వాళ్ళకి అక్కడ. ఆ రూల్ కి ఈ రూల్ కి చూడండి. అసలు అని అంటుంది అదే గతంలో ఇప్పుడు ఏం జరిగింది అన్నది మనం చూసాం. వర్ర రవీంద్ర రెడ్డి బాధితులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, హోమ్ మినిస్టర్తో సహా. అంతకు ముందు వీళ్ళ ప్రభుత్వం రాకముందు 2015-16 ఆ సంవత్సరంలో వర్ర రవీంద్ర రెడ్డి బాధితుడు నేను కూడాను. ఎందుకంటే నా మీద కూడా సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి పోస్టింగ్లు పెట్టి, అదే కాకుండా నా ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టి వీడిని తగులుకోండి అన్నారు. ఎక్కడి నుంచో ఫోన్లు చేసి అమరాబూతులు తిడతాం అంటే వాళ్ళు అటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు, మానిటర్ చేసి తిట్టండి అన్నారు. అంతే, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఇక్కడ అటువంటి ఎంకరేజ్లు జరగకూడదు. అదే సందర్భంలో నేను చూసారుగా ఒక మాట, ఖచ్చితంగా శాసనసభకు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తరువుగా అన్నిటి మీద సబ్జెక్టు మీద చూసుకోండి ఒకసారి, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా నేను నోట్ చేసుకుంటానని చంద్రబాబు గారు అన్నారు. అంటే కేవలం అసెంబ్లీకి వచ్చి అధినేతలు మాట్లాడిన దానికి బల్లలు చప్పట్లు జరుపుతూ కాకుండా ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం బాధ్యతగా వ్యవహరించడం మాట మాట్లాడారు. సరే అని నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక పక్కన ఆ 11 మంది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ 11 మంది వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ బాధ్యతగా నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలి, లేకపోతే రాష్ట్ర సమస్యలు మాట్లాడాలి. అసలు అసెంబ్లీకి అడుగులోకి పెట్టకుండానే మాకు మైక్ ఎవరు, మా మాట వినరు, అసలు మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు అసలు మీకు మైక్ ఎక్కడ కట్ చేశారు అంటే సమయం లేక కాదు, ఏమీ లేక కాదు. అంటే ఆ విధమైన సమాధానాలు చెప్పలేక ఈ రోజున అసెంబ్లీలో అన్ని సమస్యలు వస్తాయి. పోలవరం గురించి ఎందుకు ఎలా నాశనం అయింది, అమరావతి గురించి ఎలా నాశనం అయింది, రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకు కనుమరుగైనాయి, ఇవన్నీ చర్చకు వస్తాయి. చర్చ వచ్చినప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత వారికి ఉంటుంది. సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు లేరు. దాంతో ఏదో రకంగా ఎగ్గొడతాం. మరే కానీ నేను అంటుంది జీతాలు తీసుకోవడం మానట్లా, వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఏమి తీసుకోవడం మానట్లా, అవి కావాలి, జీతాలు తీసుకోవాలి, ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ కావాలి, కానీ అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడరట.